మీరు ఇంతకుముందు ఆడిందా జనసేన? జనసేన వాడలేదు అంటే జనసేన దీన్ని ఎలా కంపేర్ చేయగలుగుతాం మనం? అంతే కదా, జనసేనకు ఉన్నటువంటిది సెలబ్రిటీ లీడర్ కదా. పవన్ కళ్యాణ్ కి జగన్ కి ఇద్దరికి కూడా వ్యక్తిగత ఆదరణ ఎక్కువే కదా. కానీ ఓట్ బ్యాంక్ పరంగా చూస్తే అంటే వైసీపీ విపక్షంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న 67 సీట్లు సంపాదించుకున్న వైసీపీకి జనసేనకు ఒక్క ఎమ్మెల్యే పదవి తెచ్చుకున్న జనసేనకి ఎలా కంపేర్ చేస్తాం? ఆ మాట ఒప్పుకోమనండి. ఎందుకు ఒప్పుకోరు? అది కనబడుతుంది కదా, ఒప్పుకునేది ఏముంది, లెక్కలు క్లియర్ గా ఉన్నాయి కదా. ఒప్పుకోరు కదా. జగన్ కంటే మా వాడు శక్తివంతుడని కదా అనేది. అది అనుకోవచ్చు, తప్పే. అదే కదా రాజకీయం, అక్కడే కదా ఉంది. అంటే మనం లెక్కల ఆధారంగా చూసుకుంటే ఎలా ఎలా వాళ్ళు ఒప్పుకోరు కదా అంటున్నా. ఇప్పుడు మీరు అన్నట్టే మాకు బాగా డబ్బులు ఉంది, ఇప్పుడు వాళ్ళకి టోటల్ గా అదేది ఇప్పుడు ఈసారు కదా దాని సభ్యత్వం ఎంత వచ్చింది? 20 లక్షలు. అవును. మరి అప్పుడు డబుల్ త్రిబుల్ ఎందుకు అయినట్టు? ప్రాక్టికల్గా ఒకటి, పవన్ కళ్యాణ్కి అంతా తెలుసు, ఆయన ఏం పిచ్చోడు కాదు, అమాయకుడు కాదు, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు. మీరు తెలంగాణలో ఉప ముఖ్యమంత్రి, అట్లాగే మన కర్ణాటక రాజకీయాలు చూడండి, ఒక వ్యూహాత్మకమైనటువంటి ఆట నడుస్తుంది. ఇక్కడ కానీ చూస్తే అక్కడున్న డిప్యూటీ సీఎంలకి ఈ స్థాయి ప్రయారిటీ లేదు. ఈ ప్రయారిటీ చంద్రబాబు ఇవ్వట్ల, పవన్ గుంజుకుంటున్నాడు. అవునా? మీరు బట్టి విక్రమార్క నేరుగా గవర్నర్ కలవడం ఎప్పుడైనా చూసారా? లేదా ఇదివరకు డీకే శివకుమార్ నేరుగా వెళ్ళి గవర్నర్ కలవడం చూసారా? సీఎం వెళ్తాడు, లేదా సీఎంతో వెళ్తారు. ఇక్కడ ఈయన గవర్నర్ నేరుగా వెళ్ళి గెలుస్తారు. కేంద్ర మంత్రుల దగ్గరికి బట్టి విక్రమార్క నేరుగా వెళ్తాడా? రేవంత్ వెంట తీసుకెళ్తాడు. సాధారణంగా శాఖల పరంగా మంత్రులు వెళ్ళి కలవడం. ఇప్పుడు ప్రధానమంత్రి దగ్గరికి బట్టి విక్రమార్క ఒంటరిగా వెళ్తాడా? ఇక్కడ పవన్ వెళ్తాడు. హోంమంత్రి అమిత్ షా దగ్గరికి బట్టి విక్రమార్క డీకే శివకుమార్ విడిగా వెళ్ళి గెలిచారా? లేదు. ఇక్కడ మరి ఈయన వెళ్తారు. అదేమంటే వెంటనే అంటారు వాళ్ళు కాంగ్రెస్ లోనే కదా అంటారు. ఎస్ కరెక్టే, కాంగ్రెస్ లోనే, కానీ డిప్యూటీ సీఎంఏ కదా డిజిగ్నేషన్, వెళ్తే తప్పు కూడా లేదు కదా. ఇక్కడేం బాధ మరి? మనకైతే కాంగ్రెస్ లో ఉన్న లెగసీ వస్తుంది. టీడీపీతో ఉండి